వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడుగడుగునా నిబంధనల్ని అతిక్రమిస్తూ గుంటూరులోని పట్టాభిపురంలో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వ విజిలెన్స్ విచారణలో తేలింది. పట్టాభిపురం ప్రధాన రహదారి వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టే క్రమంలో నగరపాలక, రైల్వే శాఖ, అగ్నిమాపక, పీసీబీ శాఖల నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోలేదు. నగరపాలక సంస్థకు ఫీజులు కూడా చెల్లించలేదు. G+4 కు మాత్రమే ఎన్ఓసీ ఇచ్చిన రైల్వే శాఖ అంతకు మించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి ఏడాది క్రితమే ఎన్ఓసీని తిరిగి రద్దు చేసుకుంది. ఆ విషయాన్ని నగరపాలక సంస్థకు తెలియజేసింది. కానీ అప్పట్లో తన అన్న అంబటి రాంబాబు మంత్రి కావడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుమతులు లేకపోయినా అంబటి మురళి చకచకా నిర్మాణాలు కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రైల్వే శాఖ నుంచి ఎన్ఓసీ, నగరపాలక నుంచి అనుమతులు లేకపోయినా అక్రమ భవనంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నగరపాలక సంస్థ ఆ నిర్మాణాలకు అనుమతులు పక్కాగా లేవని నిర్ధారించింది. రైల్వే శాఖ ఏడాది క్రితమే ఎన్ఓసీని రద్దు చేసినప్పటికీ నిర్మాణదారుడు రివైజ్డ్ ప్లాన్ ను పెట్టుకుని నగరపాలక సంస్థను మోసగించారు. తొలుత G+4 నిర్మాణానికిచ్చిన ఎన్ఓసీ ధృవపత్రాన్నే చూపించి రివైజ్డ్ ప్లాన్ కోరారు. ఈ మోసం అధికారుల పరిశీలనలో బయటపడింది. ఈ నిర్మాణం విషయంలో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ నగరపాలక సంస్థను పలు విధాలుగా మోసగించినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో బాధ్యుడైన లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ KSR అసోసియేట్స్ లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసు నమోదుకు కమిషనర్ ఆదేశించారు. రద్దయిన రైల్వే ఎన్ఓసీ పత్రాన్ని అప్లోడ్ చేయడం ఒక తప్పిదమైతే సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్, స్ట్రక్చరల్ డిజైన్స్ కాపీలు కూడా గతంలో G+4 కు అనుమతులు పొందినప్పుడు ఏవైతే పెట్టారో అవే డాక్యుమెంట్స్ ను రివైజ్డ్ ప్లాన్ లో పెట్టి నగరపాలక సంస్థను లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ మోసగించినట్లు గుర్తించారు. గత కొంతకాలం నుంచి భవన అనుమతులన్నీ ఆన్లైన్ లోనే మంజూరవుతుండటంతో పాత డాక్యుమెంట్లు అప్లోడ్ చేసిన ప్లాన్ అప్రూవ్ అయిపోయింది. అయితే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు రాకపోవడంతో ఈ లొసుగులు గతంలో బయటపడలేదు. అగ్నిమాపక ఎన్ఓసీ కూడా గ్రీన్ గ్రేస్ పై లేదు. అన్నింటినీ మించి నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఫీజులు, బకాయిలు పెట్టారు. వీటన్నింటి నేపథ్యంలో అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో సమాధానమివ్వాలని గత నెల 18న షోకాజ్ నోటీసులు పంపినట్లు నగరపాలక సంస్థ అధికారులు ధృవీకరించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ అనుమతుల అంశంపై నిర్మాణదారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఆ నిర్మాణాలపై 2 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నగరపాలక సంస్థను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు నుంచి రాతపూర్వక ఆదేశాలు అందలేదని, అవి వస్తే వేచి చూస్తామని, లేకపోతే డిమాలిషన్ లేదా ప్రాసిక్యూషన్ కు చర్యలు చేపడతామని నగరపాలక సిబ్బంది తెలిపారు.